క్రియేటర్స్ కి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేసే టిక్ టాక్ క్రియేటర్స్ కు నెలకు $2,500 నుంచి $50,000 వరకు ఇస్తానని మెటా చెప్పినట్టు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే నెలకు 2 లక్షల నుంచి 43 లక్షల వరకు వస్తుందన్నమాట. అయితే ఇది ఇండియాలో ఉండేవారికి కాదండోయ్. ఎందుకంటే అసలు ఇండియాలో టిక్ టాక్ యాప్ అనేదే లేదు. అమెరికాలో ఉండే టిక్ టాక్ కంటెంట్ క్రియేటర్స్ కు ఇన్స్టాగ్రామ్ ఈ ఆఫర్ ఇచ్చిందని ఇండియా టుడే వార్తా కథనం చెప్తోంది. కనీసం 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ కంటెంట్ క్రియేటర్స్ కి ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 3 నెలల పాటు ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేయాల్సిందిగా వారికి మెటా సూచించిందట. వారి రీల్స్ కు వచ్చే వ్యూస్, లైక్స్, రెస్పాన్స్ రేట్ ఆధారంగా $2,500 నుంచి $50,000 వరకు ఇచ్చేందుకు మెటా కంపెనీ రెడీ అయింది. కనీసం 3 నెలల పాటు ఈ పని చేయగలిగే వారితో మెటా కంపెనీ ఈ అగ్రిమెంట్కు సిద్ధమైనట్టు సమాచారం. చైనాకు చెందిన బైట్ డాన్స్ అనే కంపెనీ తయారు చేసిన టిక్ టాక్ యాప్కు అమెరికాలో భారీ రెస్పాన్స్ కనిపించింది. అమెరికాలో దాదాపు సగం మంది పౌరులు టిక్ టాక్ ను ఉపయోగిస్తున్నారు. అయితే జో బైడెన్ సర్కార్ దిగిపోయే ముందు ఈ టిక్ టాక్ యాప్ పైన నిషేధం విధించింది. చైనాకు చెందిన ఈ యాప్తో అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందని బైడెన్ సర్కార్ ఆరోపించింది. ఈ కారణాలతోనే ఈ యాప్ పైన నిషేధం విధించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వచ్చాక ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు. టిక్ టాక్ యాప్ బిజినెస్ లో అమెరికా వాటాలు తీసుకొని ఆ సమస్యకు చెక్ పెట్టినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో టెస్లా అధినేత, వరల్డ్ ఫేమస్ బిలియనియర్ ఎలన్ మాస్క్ టిక్ టాక్ యాప్ ను కొనుగోలు చేస్తారా అన్న టాక్ కూడా బలంగా వినిపించింది. ఏదేమైనా అమెరికాలో టిక్ టాక్ యాప్ భవిష్యం ప్రశ్నార్థకంలో పడినట్లే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సరిగ్గా ఈ గ్యాప్ లోనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కు మార్కెట్ పెంచిందని, టిక్ టాక్ యూజర్స్ ను తమ వైపు తిప్పుకోవాలని మెటా కంపెనీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అలా చేయాలంటే ముందుగా టిక్ టాక్ రీల్స్ లో రీల్స్ చేసే వారిని ఇన్స్టాగ్రామ్ వైపు తిప్పుకోవాలి. ఆ తర్వాత టిక్ టాక్ యూజర్స్ కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ వైపు షిఫ్ట్ అవుతారనేది మెటా ఐడియాగా నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.